మనము సిలువ పైన యేసు ప్రభు పలికినటువంటి 3 మాటలను గురించి ధ్యానించాం. అవి 3 ఇప్పుడే విన్నాం, కానీ గుర్తుంచుకోవడం కష్టం. గుర్తుంచుకోవడానికి గుర్తులు చెప్తా నేను. యేసు ప్రభు మొట్టమొదట ఎవరితో మాట్లాడారు అంటే తండ్రితో. ఏమన్నాడు? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు. ఈ మాట యేసు ప్రభు తండ్రితో మాట్లాడారు. రెండవసారి దొంగతో మాట్లాడుతున్నాడు. ఏమని? నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు అని. ముందు తండ్రితో మాట్లాడాడు, తర్వాత దొంగతో అనే మాట కంటే కూడా తనతో ఉన్న వ్యక్తితో మాట్లాడుతున్నాడు. తనతో కూడా సిలువ వేయబడిన వ్యక్తి కదా, అంటే తనతో ఉన్న వ్యక్తి. మొదట తండ్రితో, రెండవది తనతో, మూడవది తల్లితో. అన్ని తాలే, ఓకేనండి. ముందు తండ్రితో, 2 తనతో, 3 తల్లితో మాట్లాడుతున్నారు. గుర్తుంచుకోవడానికి మీకు ఒక ఐడియా ఇస్తున్నా. తండ్రితో ఏమంటున్నారు? తండ్రి, వీరేం చేయుచున్నారు వీరెరుగరు, వీరిని క్షమించుడి. ఆ తర్వాత నేడు నీవు నాతో పరదేశంలో ఉందువు అని తనతో ఉన్న ఆ వ్యక్తితో మాట్లాడుతున్నాడు. ఆ తర్వాత తల్లితో, అమ్మా ఇదిగో నీ కుమారుడు. ఆ తర్వాత తన శిష్యునితో మాట్లాడుతున్నాడు. ఏమని? ఇదిగో నీ తల్లి. అది అంతా కూడా ఒకే సేమ్ టైంలో మాట్లాడారు. అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని తల్లి బాధ్యతలను అప్పగించి ఆ సిలువ పైన ఆయన వ్రేలాడుతూ ఉన్న సమయంలో సరిగ్గా 12 గంటల సమయం అయిపోయింది. భూమి అంతా కూడా చీకటి కమ్మింది. 3 గంటల వరకు వెలుగుంది, కానీ ఇక 12 నుంచి 3 గంటల వరకు చీకటి కమ్మింది. సాధారణంగా ఈ సమయంలో మనము గుడ్ ఫ్రైడే జరిపించుకుంటున్నామంటే ఈ సమయంలోనే యేసు ప్రభు మరణించినటువంటి వేళని గుర్తించి ఏర్పాటు చేశారు. ఎండల కాలం 12 గంటలకు ఎండ ఎలాగుంటుందో మీ అందరికీ తెలుసు. అయితే యేసు ప్రభువుకు ఎండ వేడిమి లేకుండా ఆకాశం కూడా సహాయం చేస్తూ చీకటినిచ్చి చల్లని వాతావరణం, ఇక చీకట్లో సూర్యుడు కనిపించడు కనుక. అంతేకాకుండా ఈ చీకటిలో ప్రజలు ఒకరినొకరు చూసుకునేటువంటి అవకాశం లేని ఆ సమయంలో ఆయన పలికినటువంటి మరొక 4వ మాట ఏంటి అని బైబిల్లో మనం చదివితే, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి మార్కు సువార్త 15వ అధ్యాయం 34వ వచనంలో ఏమంటాడంటే ఆయన, యేసు ప్రభు, నా దేవా నా దేవా నీవు నన్నేళ్ళ చేయి విడిచితివి అని యేసు ప్రభువు 4వసారిగా మాట్లాడినటువంటి మాట. ఇది చీకటి కమ్మిన తర్వాత సిలువలో ఉన్న ప్రభువు మాట్లాడుతున్నాడు. నా దేవా నా దేవా నన్నేల చేయి విడిచితివి అని. ఎవరితో మాట్లాడుతున్నాడు ఈ మాట అంటే దేవునితో. మొదట తండ్రితో మాట్లాడాడు, తనతో ఉన్న వ్యక్తితో మాట్లాడాడు, తల్లితో, శిష్యునితో మాట్లాడాడు. ఆ తర్వాత ఇప్పుడు మరలా దేవునితో మాట్లాడుతున్నాడు. ఏమని? దేవా దేవా నన్నేల చేయి విడిచితివి అని. దేవుడు తనను చెయ్యి విడిచిపెట్టాడన్న సంగతి అర్థమైపోతూ ఉంది. చెయ్యి విడిచిపెట్టడం అంటే అర్థం ఏంటంటే యేసు ప్రభు ఇప్పటివరకు ఆయన చేయి పట్టుకొని నడుస్తూ ఉన్నాడని కాదు. చేయి విడిచడం అంటే అర్థం దేవుడు తనతో కూడా ఉండకుండా తనను విడిచిపెట్టాడని యేసు ప్రభు అంటాడు. అందుకే నన్నేల చేయి విడిచితివి. కీర్తనకారుడు కూడా ఇదే పదాన్ని ఉపయోగిస్తూ కీర్తనలో అంటాడు. 22వ కీర్తన 1వ వచనంలో చూడండి ఏమంటాడో. ఆ అర్థం అనమాట, నా దేవా నా దేవా నన్నేల చేయి విడిచితివి అంటే ఆ కీర్తనకారుడు కీర్తన గ్రంథంలో చెప్పినటువంటి ఆ మాటకు ఉన్నటువంటి అర్థాన్ని ఇస్తుంది ఈ మాట. చదువుదాం ఆ మాటలు ఒకసారి. 22వ కీర్తన 1వ వచనంలో ఏమంటాడు కీర్తనకారుడు దావీదు? నా దేవా నా దేవా నీవు నన్ను ఎలా విడనాడితివి. విడనాడటం, నన్ను రక్షింపక
నా ఆర్తధ్వని, నేను పెట్టేటువంటి ఆర్తధ్వని వినక నీవేళ దూరంగా ఉన్నావు అని అర్థమన్నమాట. అది నన్నేళ్ళు చేయి విడిచినటువంటి అర్థం ఏంటంటే, ఎలా దూరంగా ఉన్నావు, నన్ను ఎలా విడనాడావు. యేసు ప్రభువు తండ్రి విడనాడాడు అన్న సంగతిని గుర్తిస్తూ ఉన్నాడు. వాస్తవంగా తండ్రి యేసు ప్రభును విడిచిపెట్టువాడు కాదు. కానీ ఆ సమయంలో విడిచిపెట్టకపోతే యేసు ప్రభు యొక్క ప్రాణం పోదు. యేసు ప్రభు ప్రాణం పోకపోతే యేసు ప్రభు మనకు ప్రాణం పెట్టినట్టు కాదు. అందుకనే యేసు ప్రభువును కొంత సమయం విడనాడాడు, విడిచిపెట్టేశాడు. విడిచిపెడితేనే కానీ మరణం ఆయనకు సంభవించదు. యేసు ప్రభు చేయి తండ్రి అయిన దేవుని చేతిలో ఉన్నంత వరకు, దేవుని కాపుదల భద్రత ఉన్నంత వరకు, దేవుడు తనతో ఉన్నంత వరకు మరణం సమీపించదు. మరణించకపోతే యేసు ప్రభు వచ్చినటువంటి పని పూర్తి కాదు. కాబట్టి కొద్ది సమయాన్ని విడిచిపెట్టాడు. అందుకని ఏమంటాడంటే, ప్రభువా, దేవా దేవా, నన్నేలా విడనాడితివి, నన్ను ఎలా చేయి విడిచితివి. చేయి విడిచిపెట్టేటువంటి మాటను గురించి యేసు ప్రభు బ్రతుకున్నప్పుడే ఒకసారి కొన్ని విషయాలు చెప్పాడు తన శిష్యులతో. యోహాను సువార్త 8వ అధ్యాయము 26వ వచనం చదివితే అక్కడ యేసు ప్రభు అంటాడు, దయచేసి ఆ మాటలు చదవండి. నేను నా తండ్రి నాకు నేర్పినట్టుగా నేను ఇక్కడ చేస్తున్నాను. నేను నా తండ్రి ఇష్ట ప్రకారమే తప్ప నా ఇష్ట ప్రకారం ఏమీ చేయటం లేదు. కాబట్టి నా తండ్రి నన్ను ఎప్పుడు చేయి విడవడు అని అంటాడు. అక్కడ చదవండి ఆ మాటలు ఒకసారి. యోహాను సువార్త 8వ అధ్యాయము 29వ వచనంలో ఏమని రాయబడిందో చూడండి. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. అంటే ఇప్పుడు యేసు ప్రభువును పంపింది ఎవరో ఇక్కడ అర్థమవుతుంది మనకు. దేవుడు యేసు ప్రభువును భూలోకంలోనికి పంపించాడు. కాబట్టి నన్ను ఎవరైతే పంపారో ఆయన నాకు తోడై ఉన్నాడు. ఆయనకా నాకా? ఆయనకి ఇష్టమైన కార్యము. ఎవరికి? దేవునికి ఇష్టమైన కార్యము నేను ఎప్పుడు చేస్తూ ఉన్నాను గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టడు అంటాడు. ఇక్కడేమో నన్నేళ్ళ చేయి విడిచిపెట్టాడు అంటే ప్రభువును చేయి విడిచిపెట్టకపోతే ఇక మరణం రాదు. అందుకని చేయి విడిచాడు. కానీ ఇక్కడ ఉంటున్న మాట ఏంటో చూడ, నేను ఎల్లప్పుడూ ఆయనకి ఇష్టమైన కార్యములు చేస్తూ ఉన్నాను గనుక. ఎవరికి ఇష్టమైన కార్యాలు? ఎవరు? యేసు ప్రభు. భూలోకంలోకి వచ్చిన తర్వాత యేసు ప్రభు కూడా మనలాగా జీవించాడు. మనలాంటి మనిషి కుమారుగా ఉంటూ ఉన్న ఆయన ఎల్లప్పుడూ దేవునికి ఇష్టమైన కార్యాలే చేసేవాడట. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఎల్లప్పుడూ అనే పదానికి రాత్రి అయితేనేమి పగలైతేనేమి ఆయన బ్రతికినంత కాలం అనే అర్థం. ఎవరికి ఇష్టమైన కార్యాలు అంటే దేవునికి ఇష్టమైన కార్యాలు. భూమి మీదకి వచ్చినటువంటి యేసు ప్రభు దేవునికి ఇష్టమైన కార్యాలు తను ఎల్లప్పుడూ చేస్తూ ఉన్నాడు. కాబట్టి నా దేవుడు నా చేయి విడిచిపెట్టడు అంటాడు. దేవునికి ఇష్టమైన కార్యాలు ఏముంటాయి మీరు చెప్పండి. ఒకవేళ మీకు తెలుసా ఏమైనా? మనం ఎక్కువ కానుకలు ఇస్తాము యేసయ్యకు, ఇష్టమా కాదా? ఏమ్మా, ఎక్కువ ప్రార్థన చేస్తాం, ఇష్టమా కాదా? ఎక్కువ ప్రభు సన్నిధులు గడుపుతుంటాం, ఇష్టమా కాదా? ఇవన్నీ ఇష్టమని మనం అనుకుంటాం. అసలు వాక్యం ఏం మనకు సెలవిస్తుంది? యేసు ప్రభు ఇష్టపడడానికి మనలో ఉండవలసిన ముఖ్యమైన విషయం ఏంటి అని అంటే, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట సాధ్యం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో రాయబడి ఉంటుంది, దేవునికి విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట సాధ్యం. కాబట్టి దేవుని యందు మనం అందరము ఎప్పుడైతే విశ్వాసం కలిగి ఉంటామో, అంటే నీవు ప్రభు పట్ల చూపిస్తున్న నీ విశ్వాసమును బట్టి దేవుడు నిన్ను ఇష్టమైన వ్యక్తిగా ఎంచుతూ ఉంటాడు. దేవుని పట్ల నువ్వు చూపిస్తున్న విశ్వాసం, మనం చూపిస్తున్న విశ్వాసాన్ని ప్రభు ఇష్టడుగా అనుకొని, ఇష్టడైనటువంటి ఆ దేవుడు మనల్ని ఇష్టమైనటువంటి వ్యక్తిగా చూస్తాడు. కాబట్టి దేవునికి ఇష్టడుగా ఉండాలనుకున్న ఏ వ్యక్తి అయినా సరే చేయవలసిన పని ఏంటంటే ప్రభువుకి ఇష్టమైన కార్యాలు చేయాలి. ప్రభువు నందు విశ్వాసం ఉంచాలి. ప్రభు నందు విశ్వాసం ఉంచితే ప్రభు నీకు ఇష్టమైన కార్యాలు చేస్తాడు. అసలు ప్రభు నందు విశ్వాసం ఉంచడం అంటే ఏంటి? ఇప్పుడు మనమందరం విశ్వాసం ఉంచాం కనుక ఈరోజు ఈ గుడ్ ఫ్రైడే పండుగకు వచ్చాం, ప్రభువుని ఆరాధిస్తున్నాం. ఓకే, అసలు విశ్వాస సంబంధమైనటువంటి కార్యాలు ఏంటో మనం చదువుకుంటూ వెళితే చాలా బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. అయినా నేను ఒకటి మీతో చెప్తాను. యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచినటువంటి నీవు
నీ జీవితంలో ఒకవేళ ఏదైనా సంభవిస్తే, సమస్య సంభవిస్తే, ఇబ్బంది సంభవిస్తే నువ్వేమనుకుంటావు? నాకు ఆదరించేటువంటి నాయకులు ఉన్నారు, లేకపోతే రక్త సంబంధికులు ఉన్నారు, నాకు తోడై ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు అనుకుంటావు. వాస్తవంగా నువ్వు అనుకోవాల్సింది ఏంటి అంటే, నాకు దేవుడు తోడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు నా ప్రతి సమస్య నుంచి నన్ను విడిపిస్తాడు, దేవుడు నన్ను పోషిస్తాడు, దేవుడు నన్ను బాగు చేస్తాడు, దేవుడు నన్ను అభివృద్ధి పరుస్తాడు అని అనుకుంటూ ఉంటే ఇది దేవుని యందు నీకు కలిగి ఉన్న విశ్వాసం. అట్లా కాకుండా దేవుడు చేయలేడని నీ మనసులోనికి ఎప్పుడైతే వస్తుందో ప్రభునందు విశ్వాసం ఉంచినట్టు కాదు. దేవుని యందు ఎప్పుడైతే మనం విశ్వాసం ఉంచమో దేవునికి ఇష్టమైన వ్యక్తులుగా మనం ఉండం. నీవు ఎవరికి ఇష్టంగా ఉన్నా ఏం ప్రయోజనం లేదు, కానీ ప్రభువుకి ఇష్టడుగా నీ ఉంటే ప్రభువు నీ జీవితాలను ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. నిన్ను చేయి విడవడు, నిన్ను చేయి పట్టి నడిపిస్తాడు. చేయి పట్టి నడుపును, శిఖరముపై నిలుపును, కన్న తల్లి చేర్చున్నట్లు నన్ను చేర్చున ప్రియుడు, కన్న తల్లి చేర్చున్నట్లు నన్ను చేర్చున ప్రియుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆయన చేయి పట్టి నడుపుతూ ఉంటాడు, మనల్ని విడిచిపెట్టాడు. విడిచిపెట్టకుండా ఉండడానికి ఒకటే మార్గం, ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. ఉంచిన నిన్ను ఆయన విడవడు. విడిచిపెడితే ఏం జరుగుతుందంటే మరణం మనకు సంభవిస్తుంది. కాబట్టి మన మరణానంతరం కూడా ప్రభువు మనల్ని చేపట్టుకొని నడిపిస్తూ, భూమి మీద మనం నివసిస్తున్నాం కనుక భూమి మీద ప్రతి మనిషి చనిపోవలసిందే. కానీ ఇక్కడి నుండి చనిపోయినటువంటి క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వ్యక్తి మన కొరకు సిద్ధపరిచే దేవుని రాజ్యంలోనికి ప్రవేశిస్తాం కనుక ప్రవేశిస్తామన్న విశ్వాసం కలిగి మనం ముందుకు సాగుతూ రావాలి. ఓకేనండి. కాబట్టి దీన్ని మనం గుర్తించాలి. ప్రభువు మనల్ని విడిచిపెట్టి దేవుడు కాదు. అయితే కొద్ది సమయం విడిచిపెట్టవలసి వచ్చింది. ప్రభువా, నన్ను ఎందుకు విడిచిపెట్టావు? నీ చేతిలో ఉంటే మరణించేవాడిని కాదు, నీవు ఇప్పుడు నన్ను విడిచిపెట్టావు కనుక ఇప్పుడు నేను మరణానికి సమీపిస్తున్నాను అని అన్నట్టుగా. 4వ మాట ఏంటంటే, నా దేవా నా దేవా నన్ను ఏ విధంగా చేయి విడిచిపెట్టావు, నన్ను నేలు చేయి విడిచావు, నాకు ఎలాగ దూరమయ్యావు, నన్ను ఎలాగ విడిచిపెట్టావు అని అంటాడు. యేసు ప్రభు మనల్ని విడిచిపెట్టకూడదు. యేసు ప్రభు సిలువ పైన ఉంటున్నప్పుడు తండ్రి కూడా నన్ను ఎలాగ విడిచావని అని అంటున్నాడు. కాబట్టి తండ్రి యొక్క సన్నిధి, తండ్రి యొక్క తోడు మనకి ఎల్లప్పుడూ ఉండున్నట్లుగా మనం ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారమై ప్రభు చేయి విడిచిపెట్టకుండా ఉండేటట్లుగా మనం జీవిస్తూ రావాలన్న సంగతిని మనం గుర్తుపెట్టుకుంటూ రావాలి. నేను యేసు ప్రభు సిలువ పైన పలికిన 5వ మాటను గురించి కూడా జ్ఞాపకం చేస్తాను. దయచేసి ఒకరు చదివి సహకరించండి. యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనంలో ఏమంటాడు ప్రభు? చూడండి, నేను దప్పిగొనుచున్నాను, సమస్తమును అప్పటికి సమాప్తమైనదని ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నాను అని అన్నాడు. ఇది ప్రభు పలికినటువంటి మరొక మాట, శిలువ పైన 5వ మాట. ఏంటి ఈ మాట అంటే, నేను దప్పిగొనుచున్నాను అంటాడు. ఎవరితో అంటున్నాడు? అందరితో. అక్కడున్న వ్యక్తులు వింటూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళతో నేను దప్పిగొనుచున్నాను అంటాడు. యేసు ప్రభువు దప్పిగొనినటువంటి సందర్భాలు 2 మనం గమనించగలం. ఒకటి, శిలువ పైన నేను దప్పిగొనుచున్నాను అంటాడు. 2, ఎక్కడ చెప్పండి ఇంకొక సందర్భం? యాకోబు బావి దగ్గర కూర్చొని ఉన్నప్పుడు సమరయ స్త్రీతో ఏమంటాడు తెలుసా? నేను దప్పికొని ఉన్నాను, నీళ్ళు ఇస్తావా అన్నాడు.
ఉందండి, ఉందా? వచ్చిన అక్కడ కూడా నేను దప్పికొన్నాను అంటాడు. అక్కడ ఆమె నీళ్ళు ఇచ్చిందంటే నీళ్ళు ఇవ్వలేదు, ఆమె కూడా మాట లేదో చెబుతా ఉంది. ఇక్కడ నీళ్లు దప్పికొన్నానంటే ఇక్కడ నీళ్ళు ఇవ్వటం లేదు. అస్సలు ఒక మనిషి మన ఇంటికి వస్తే మనం నీళ్ళు ఇవ్వండి అని అడిగే అంతవరకు కూడా ఉండకుండా వెంటనే తీసుకుని వెళ్ళి ఇస్తాం. ఎందుకు? అది ఒక గౌరవం అని. తర్వాత ఎక్కడి నుండి వచ్చారో ముందు దప్పెక్కు నీళ్ళు ఇద్దాం. నీళ్ళు ఇవ్వటం అనేది ఒక గౌరవం. ఓకే, ఇది మన భారతదేశంలో ఒక సాంప్రదాయం, మంచిది. రండి నీళ్ళు తాగండి అని అంటాం, మంచిది. నీళ్ళు ఇవ్వటం అనేది ఒక గౌరవపూర్వకము. అడగకుండానే నీళ్ళు ఇచ్చేటువంటి అలాంటి ప్రజలమైన మనము యేసు ప్రభు అడుగుతూ ఉంటే నీళ్ళు ఇవ్వడం లేదు. అమ్మా దప్పిగ్గా ఉంది, నీళ్ళు ఇస్తావా అని సమరయ స్త్రీతో అడిగితే, మేము సమరయం, మీరు యూదులు, మేము ఇచ్చేటువంటి నీళ్లు మీరు ఎలా తాగుతున్నారు అని చెప్తా ఉంది ఆమె కూడా ఇదో తీసుకోండి అని వెంటనే చేతి ఇవ్వడం లేదు. యేసు ప్రభు దప్పి కొనినప్పుడల్లా ఆయన దప్పికను తీర్చేటువంటి వ్యక్తులుగా కనబడడం లేదు. సరే, ఎట్లయితే ముందు అక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే, ఓకే, ఆయన నీళ్లు ఆమె వెంటనే ఇవ్వలేదు కనుక అక్కడ ఆ దప్పికను గూర్చిన అనేక సంగతులు మాట్లాడడానికి దేవునికి అవకాశం కలిగింది యేసు ప్రభువుకు. ఆయన మాట్లాడిన మాటల వలన సమరయ స్త్రీ మారు మనస్సు పొంది ఆ గ్రామంలో ఉండే అనేకులను మార్చడానికి యేసు ప్రభువుకు ఒక సాధనంగా ఆమె సిద్ధపరచబడింది. కాబట్టి సమరయ స్త్రీ వలన సమరయులు అనేకులు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచారు. వారికి ఒకవేళ శారీరక దప్పిక ఉందేమో కానీ వారి జీవితంలో ఉంటున్న ఆత్మ సంబంధమైన దప్పికను తీర్చడానికి యేసు ప్రభు ఇచ్చిన జీవజలమై ఉన్న వాక్యం అనే మాటలు ఆ ప్రజలను తృప్తిపరిచాయి, వారి దప్పికను తీర్చాయి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి నీటి ద్వారా తీర్చబడే దాహము, అలాగే నీటి ద్వారా తీర్చబడినటువంటి మరికొన్ని దాహాలు మనిషి జీవితంలో ఉంటాయి. యేసు ప్రభు సిలువ పైన కూడా నేను దప్పికొనుచున్నాను అంటాడు. ఇప్పుడు కింద ఉండే వాళ్ళు నీళ్ళు ఇవ్వాలి కదా, ఇవ్వాలి. ఏమిచ్చారు అంటే చేదు చిరక ఆయనకు అందించారు. త్రాగుదామా అని మూతి పెడితే అది చేదుగా ఉంది, నీళ్లు కూడా త్రాగలేదు. అసలు ఆయన నీళ్లు అడిగినా కూడా ఇవ్వకుండా శ్రమ పెట్టడానికి ఎందుకు ఆ విధంగా అయిందంటే, లేఖనములు నెరవేరాలి, లేఖనముల ప్రకారం ఇవి జరుగుతున్నాయి. లేకపోతే భూమికి ఆజ్ఞాపిస్తే భూమి నీళ్లు తీసుకుని వచ్చి నోట్లో పోస్తుంది. ప్రైజ్ ద లార్డ్. ఆకాశానికి ఆజ్ఞాపిస్తే నీటి ధార ఆయన నోట్లో పడుతుంది, కంగారేం లేదు. కానీ భూమి మీద ఉంటున్న యేసు ప్రభు భూమి మీద ప్రవక్తలు ప్రవచించిన లేఖనాలు నెరవేర్చబడినట్లుగా ఆయన మరణమైతేనేమి, పుట్టుకైతేనేమి, పునరుత్థానమైతేనేమి జరుగుతూ వస్తుంది. అందుకని శిలువ పైన నేను దప్పుకొనిచున్నానంటే నీళ్లు కూడా వాళ్ళు ఇవ్వక చేదు చిరకనిచ్చి క్రీస్తుకు కనీసము వారు కనపరచవలసిన గౌరవం, అభిమానం, ప్రేమ కూడా కనపరచకపోతూ ఉన్నారు. కారణం ఏంటంటే మానవాళి జీవితం వారికి చేసిన మేలులు మర్చిపోయి గౌరవించలేక క్రీస్తుకు విరోధమైన భావం ఎప్పుడైతే వాళ్ళలో కలిగిందో వారు నీరు కూడా ఇవ్వకుండా ఆయన చనిపోతే చూడాలని కోరుకుంటూ ఉన్నారు. శరీరంలో రక్తమైపోయింది, నీళ్లు కూడా అయిపోయాయి. ఇప్పుడు నీళ్లు కావాలని అడిగితే నీళ్లు కూడా ఇవ్వటం లేదు. అయితే ఈ ప్రభు ఎలాంటి వాడంటే అనేక మంది దప్పిక తీర్చేవాడు గనుక దప్పిగొనుచున్న యేసు ప్రభు యొక్క దప్పికను ప్రజలు తీర్చకపోయినా అసలు క్రీస్తు కలిగి ఉన్న మరొక దప్పికను గూర్చి ఆలోచిస్తే ఆయన కలిగి ఉన్న దప్పిక నీటితో ఆయన తన శరీరానికి ఉన్న దప్పికను తీర్చుకోవటం కాదు, ఆత్మల సంపాదనను గూర్చినటువంటి దప్పిక ఆయన కొని ఉన్నాడు. ఆ దప్పిక ఆయన సిలువ పైన కూడా తీరలేదు, ఆయన దప్పికతోనే అలాగే మరణించాడు. అయితే మనము కూడా భూమి మీద నివసించినంత కాలము మనం ఆత్మల సంపాదనను గూర్చినటువంటి ఒక దప్పిక కలిగి ఉండాలి. ఆ దాహం తీరేది కాదు. నాకు పర్వాలేదు, ఈరోజు ఒక 100 మందిని మార్చినాను, ఇక చాలు, ఈ 100 మంది వాళ్ళని నేను గొప్ప ఘనత పొందుతానని చెప్పి అనుకునేదానికి లేదు. మీరు కూడా అనుకుంటారు, నేను 2-3 నడిపించడానికి చర్చికి ఇంక చాలు, ఇప్పుడు నడిపించకపోయినా పర్వాలేదు, నేను నడవడమే పెద్ద కష్టమైపోయింది అని ఇక నువ్వు ఎంతమందినో మార్చినట్టు ప్రభు సన్నిధికి తీసుకొని వచ్చినట్టు నువ్వు లేనిపోని ఫీలింగ్స్ నీలో ఉంటాయి. మనం చనిపోయేంతవరకు కూడా ఆత్మల దాహంను గూర్చినటువంటి ఈ దాహం ఆరిపోకూడదు. ఇది అలాగే ఉండాలి. యేసు ప్రభు కూడా
ఏ దప్పిక కలిగి ఉన్నాడంటే ఆయన అనేక ఆత్మల్ని దేవుని సన్నిధికి నడిపించాలన్న దప్పిక, అనేకులు దేవుని వైపుకు మార్చబడాలనే దప్పిక కలిగి ఉన్నాడు. అందుకే సమరయ స్త్రీతో నేను దప్పికొనుచున్నప్పుడు నీళ్ళు ఇవ్వకపోతే ముందు నీళ్ళు చేది నా దప్పిక తీర్చని అనడం లేదు. ఆయన కూర్చొని సమరయ స్త్రీతో సువార్త మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడిన మాటలు విన్న ఆమె దప్పిక తీర్చే సంగతి దేవుడు ఎరుగు. ఆమె గ్రామంలోనికి వెళ్ళి అనేకులను మార్చి దేవుని సన్నిధికి తీసుకుని వచ్చింది. ఆయన అసలు దప్పిక ఏంటంటే ప్రజలు మార్చబడటం, ఆత్మలు రక్షించబడటం, దేవుని సన్నిధికి రావటం, ఆత్మల సంపాదనే ఆయనకు ముఖ్యమైన దప్పిక. ఈ దప్పిక సిలువ పైన కూడా తీరలేదు. ఈ తీర్చడానికే మనల్ని అందరినీ పిలిచి ఆ దప్పిక కొనినటువంటి ప్రభు నేను దప్పికొనుచున్నాను, దాహం తీర్చండి అంటాడు. నీవు నేను ఆయన కొని ఉన్నటువంటి ఆ దప్పికను తీర్చడానికి దానిలో కొంతవరకైనా మనం ప్రయాసపడుతున్నాం లేదో ఒకసారి ఆలోచించేసి ఆత్మల సంపాదన కూర్చున్నటువంటి ఆ దప్పికలో మనమందరము పాలి భాగస్థులం కావాలని ప్రభు మనకు ఈ శిలువ పైన ఈ మాటలతో చివరి సందేశాన్ని అందిస్తూ ఉన్నాడు. ఆయన శిలువ పైన పలికినటువంటి మాటలన్నీ కూడా మనకు కొన్ని సందేశాలు. అలాగే 6వ మాట ఏంటంటే శిలువ పైన యేసు ప్రభు పలికినటువంటి మాట యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనం. ముందు చదివినటువంటి దాని తర్వాత ఉంటుంది. యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం చదువుదాం. ఆ చిరక పుచ్చుకొని, అంటే దప్పిగా అంటూ ఉంటే నీళ్ళు ఇవ్వకుండా చిరక కదా, ఆ చిరకను పుచ్చుకొని ఇక ఏమంటున్నారు తెలుసా? సమాప్తమైనది అని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాడు. ఇప్పుడు సమాప్తమైనది అని చెప్తున్నాడు. ఎవరికి? దేవునితో, ఇటు ప్రజలతో, మానవాళితో, అందరితో కూడా. ఏంటి సమాప్తమైనది అంటే యేసు ప్రభు ఈ భూలోకంలో ఆయన చేయవలసినటువంటి పని ఏమైందో ఆ పని సమాప్తమైందని అర్థం. మీకు ఒక సంగతి తెలుసలేదో, మనమందరము భూమి మీద ఎందుకు పుట్టాం అంటే భూమి మీద దేవుడు మనకు ఏర్పరిచినటువంటి ఒక పని ఉంది. తెలుసా ఆ పని నీకేంటో? నాకు తెలియదండి. 3 పూట్ల తినడం, చల్లగా ఉండడం. భూమి మీద పుట్టిన ప్రతి మనిషి కూడా ఓ పనిని కలిగి ఉంటాడు, అదేదైనా కావచ్చు. ఈ పని వలన మనము భూమి మీద మన పనులను సంపూర్తి చేయాలి. సిమియోను అనేటువంటి ఒక వ్యక్తి ఉండేవాడు. అతను దేవుని మందిరంలో సేవ చేసేటువంటి ఒక వ్యక్తి. అతనితో ప్రవక్తలు కొన్ని విషయాలు చెప్పారు. నీవు రక్షకుడైన క్రీస్తును చూడకముందు నీవు మరణము పొందవు, మరణించావు అని ఈ సిమియోనుతో చెప్పారు. కాబట్టి ఇప్పుడు సిమియోనుకు మంచి వయసు వచ్చింది, వృద్ధాప్యంలో ఉన్నాడు. కానీ ఈ సిమియోను మరణించడం లేదు. సిమియోనుతో ఏమన్నారంటే, నువ్వు రక్షకుడైన, అంటే లోక రక్షకుడు క్రీస్తు పుట్టేంత వరకు నువ్వు మరణించమన్నారు కనుక ఈ లోక రక్షకుడు కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన్ని ఎప్పుడు చూస్తే అప్పుడు నా పని పూర్తయినట్టని. సరే, యేసు ప్రభు లేఖనముల ప్రకారం ఆయన సమయం వచ్చింది, పుట్టాడు. పుట్టిన తర్వాత ఈ దేవాలయంలోనికి తీసుకొని వచ్చారు. యెరూషలేము దేవాలయంలో 8వ రోజు ఆయనను తీసుకుని వచ్చినప్పుడు సిమియోను అక్కడే ఉన్నాడు. ఆ సిమియోను ఆ యేసు ప్రభువుని తీసుకొని, ప్రభువా నా జీవితం ధన్యమైపోయింది నాథా అని చెప్పి, ఇక నీ దాసుని సమాధానముగా పోనిచ్చుచున్నావు అని అంటాడు. ఆ మాటలు అక్కడ ఉంటాయి, చదువుతారు సార్. లూకా సువార్త దయచేసి చదివింది 2వ అధ్యాయం 29వ వచనం. లూకా సువార్త 2వ అధ్యాయం 29వ వచనంలో మీ దాసుని సమాధానముగా పోనిచ్చుచున్నావు అని అంటాడు. చదవండి ఆ మాటలు ఒకసారి చదవండి. నాథా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు అంటాడు. సమాధానముతో పోనిచ్చడం అంటే ఎక్కడికి పోతున్నాడు ఈయన? యేసు ప్రభుని చూశాడు దేవాలయంలో. ఇప్పుడు ఎక్కడికి పోతున్నాడు అంటే సమాధానంతో ఇంటికి పోతున్నానని కాదు అర్థం. ఇక నేను చూసిన తర్వాత నాకు మరణము సంప్రాప్తిస్తుంది, నైతే మరణించే నాకు సంతోషంగా, అంటే సమాధానంగా చనిపోయేటట్టుగా నాకు కృప చూపావు అని అంటాడు. ప్రతి మనిషి కూడా భూమి మీద పుట్టినప్పుడు చనిపోయేటప్పటికి సమాధానంగా చనిపోవాలి. సంగతి తెలుసా మీకు? చనిపోయేటప్పటికి భూమి మీద నువ్వు చేయవలసినటువంటి పనులన్నీ కొదువుగా ఉండి చనిపోతే, చనిపోతున్న వ్యక్తివైన నీ జీవితంలో కూడా సమాధానం ఉండదు. కాబట్టి సమాధానంతో ప్రతి మనిషి
చనిపోవడానికి దేవుడు నియమించి ఉన్నాడు. ఈ సమాధానంతో చనిపోవాలనుకున్న వ్యక్తి భూమి మీద ఉన్న తన చేయవలసిన పనులను సంపూర్తి చేసుకొని పోవాలి. ఇప్పుడు ఈ వ్యక్తి సమాధానంతో నన్ను పోనిచ్చుచున్నావంటారు. సమాధానంతో నేను చనిపోయేటట్లు చేస్తున్నాను అంటే నా పనులు సంపూర్తి చేసుకోవడానికి నేను సమాధానంతో చనిపోతున్నాను. కొందరు వారి వయసు ఉన్న లోపలే వారి పనులను పూర్తి చేసుకుని ఇప్పుడు ఇంక చనిపోయినా సంతోషమే, ఇబ్బంది లేదు అని సమాధానంగా చనిపోయేటువంటి స్థితిలోనికి కొందరు వస్తుంటారు. ఇది ఒక మంచి మరణం. ప్రైజ్ ది లార్డ్. విలువైన మరణం. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువైనటువంటిది అంటాడు. విలువైనటువంటి మరణాలు భూమి మీద కొదువులన్నీ అలాగా పెట్టి మనం చనిపోయేటప్పటికి చేయలేకపోతే అని అసమాధానంతో మనం పోకుండా సమాధానంతో పోయేటట్లుగా ఇక్కడ నన్ను సమాధానంతో పోనిచ్చుచున్నావు అంటాడు. ఇక్కడ కూడా యేసు ప్రభు నేను చేయవలసినటువంటి పనులు సమాప్తమైపోయాయి, ఇక నేను నా ప్రాణాన్ని ప్రభువుకు అప్పగిస్తున్నాను అని అనుకొని తను సమాప్తి చేసినటువంటి ఆ పనులన్నిటిని గూర్చి ఇక నా పని సమాప్తి అయింది అని ప్రజలు, దేవుడు వీళ్ళందరూ వినేటట్లుగా తను ఏ పని కోసమైతే భూమి మీదకి వచ్చాడో ఆ పనిని సంపూర్తి చేసిన వాడై ఇప్పుడు మరణానికి సిద్ధంగా ఉన్నాడు. మరణానికి సిద్ధంగా ఉన్న యేసు ప్రభు శిలువ పైన మరణించే ముందు మరొక మాట చెప్పి తన ప్రాణాన్ని విడిచిపెట్టాడు. అదే చివరి మాట, 7వ మాట. ఏంటి ఆ మాట అంటే బైబిల్ గ్రంథంలో చదువుదాం. లూకా సువార్త 23వ అధ్యాయం 46వ వచనంలో దయచేసి ఒకరు చదివి సహకరించండి. ఈ మాటలు వివరించి నేను ప్రార్థన చేసి ముగిస్తాను. చదవాలి. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. ఓకేనండి. ఇప్పుడు మరలా తండ్రితో మాట్లాడుతున్నాడు. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని చెప్పి తల వంచి చనిపోయాడు ఆయన. ఇక్కడ చెప్పబడిన మాటలు జాగ్రత్తగా విందాం. తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నా అంటే మనిషి శరీరములో ఆత్మ ప్రాణము ఉంటుంది. మనిషి నిర్మితమైనటువంటి దాంట్లో ముఖ్యమైన 3 విషయాలు ఏంటంటే, 1 శరీరం, 2 ఆత్మ, 3 ప్రాణం. ప్రాణ, ఆత్మ, శరీరం 3 ఉంటాయి. మనిషికి ప్రాణం పోతే ఇక ఆత్మ శరీరములో ఉండదు. కారణం ఏంటంటే ఆత్మ చచ్చిపోతుంది కనుక, అంటే శరీరం చనిపోతుంది కనుక, శరీరము ఇక ప్రాణం లేదు కనుక ఆ శరీరంలో ఆత్మ ఉండేదానికి లేదు. అందుకని ఆత్మ వెళ్ళిపోతుంది. ఇక్కడ మనం ఒక విషయం గుర్తించుదాం. ఆత్మ మనకు ఎవరిచ్చారు అంటే దేవుడిచ్చాడు. ఓకేనండి. శరీరం కూడా దేవుడే ఇచ్చాడు. ఎలాగా అంటే ఆది దంపతులైన అవ్వ ఆదామును మట్టి నుండి తీసి మనుష్యులను చేశాడు. అందుకనే దేవుడు ఏమంటాడంటే, మన్నుతో ఈ మనిషి తయారు చేయబడ్డాడు కనుక చనిపోయిన ఈ శరీరం ఎక్కడికి వెళ్ళాలి అంటే దేంతో అయితే తయారు చేశాడో దాంట్లోకి వెళ్ళిపోవాలి, అంటే మన్నులేకే వెళ్ళిపోతుంది. ఆత్మ ఎవరిచ్చారు అంటే దేవుడిచ్చాడు కనుక ఈ చనిపోయిన తర్వాత ఆత్మ ఎక్కడికి పోద్ది అంటే దేవుడిచ్చాడు కాబట్టి దేవుని దగ్గరికి పోద్ది. ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు వెళుతుంది. చదువుదాం ఆ వాక్యాలు ఒకసారి చదవండి. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం 7వ వచనంలో ఆత్మను గురించి మాట్లాడతారు. ఆదికాండము 3వ అధ్యాయం 19వ వచనంలో శరీరమును గురించి మాట్లాడతాడు. ఈ 2 మాటలు ఒకసారి చదువుకున్న తర్వాత నేను కొన్ని మాటలు మీకు చెప్తాను. చదవండి ఒకసారి. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం 7వ వచనంలో 12:7 చదువుదాం. మన్నైనది వెనుకటి వలె మరల భూమికి చేరును. ఏది? ఆది కాండం చదువుతున్నావు నువ్వు కదా, ప్రసంగి గ్రంథం. ఓకే. మన్నైనది మరల వెనుకటి వలె భూమికి చేరుతుంది. ఏంటి మన్ను అంటే ఈ శరీరము మన్ను. మన్నైన ఈ శరీరం తిరిగి మరలా మన్నులోకి వెళ్ళిపోతుంది, అంటే భూమికి వెళ్ళిపోతుంది. భూస్థాపన చేస్తారు చనిపోయిన తర్వాత, భూమికి వెళ్ళిపోతుంది. ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు, ఆత్మని ఎవరు దయచేశారు అంటే దేవుడు. కాబట్టి దయచేసినటువంటి ఆ దేవుని దగ్గరికి ఆత్మ వెళ్ళిపోతుంది. ఇప్పుడు ప్రాణం ఎక్కడికి పోతుంది? యేసు ప్రభు అంటే యెహోవా దేవుడు మానవుని సృష్టించేటప్పుడు మట్టిని తీసుకొని మనిషిని సృష్టించి నాసికా రంధ్రాలలో జీవవాయువును ఊదాడు అని.
అతడు జీవాత్మ అయిపోయాడు. ఈ ఊదబడిందే అతనికి ప్రాణం. శరీరంలో ఉన్న రక్తము, ఈ గాలే ప్రాణం. అందుకని గాలి పోతే ఇంకేముందిరా మనలో అంటారు. గాలిలో కలిసిపోతుంది, శరీరము మట్టి కనుక మట్టిలో కలిసిపోతుంది, ఆత్మ దేవుడు పంపించాడు కనుక ఈ ఆత్మ దేవుని దగ్గరికి పోతుంది. అందుకని ఈ దేవుడి దగ్గరికి ఆత్మ పోయేటట్లుగా మనం అందరం, తండ్రి మా ఆత్మలను మీ సన్నిధికి చేర్చుకోండి అని ప్రార్థన చేయాలి. మా ఆత్మలు మీ సన్నిధిలో చేరేటట్లు కృప చూపండి అనాలి. ఎందుకంటే ఒకవేళ దేవుడు నీకు ఇచ్చే ఆత్మ దేవుని దగ్గరికి వెళుతుంది, అట్లా కాకపోతే దురాత్మ అయితే పాతాళంలోనికి వెళ్ళిపోతుంది. దేవుని దగ్గరికి వెళ్ళేటట్లుగా యేసుప్రభు ఏమంటాడంటే, దేవుడు అప్పగించాడు కనుక ఆత్మను, ఈ ఆత్మను తీసి తిరిగి దేవునికి అప్పగిస్తున్నాడు. అయ్యా ఇదిగో ఈ ఆత్మను ఇచ్చావు, ఈ ఆత్మను తీసుకో అని దేవునికి అప్పగించి ఇక ఈయన తల వంచి మరణించేశాడు. ఈయన మరణం సరిగ్గా 3 గంటలకు సంపూర్తి చేయబడింది. ఇది ఇశ్రాయేలీల కాలమానం ప్రకారం, యెరూషలేము కాలమానం ప్రకారం, అంటే ఆ సమయం ప్రకారం. ఇక్కడ భారతదేశ సమయం కాదు. మనది ఇప్పుడు సమయం ఎంత అండి? ఇప్పుడు టైం ఎంత అయింది? మేము చూసుకోవడం లేదన్నా. నువ్వు చెప్పే వాక్యానికి మేము ముగ్ధులం అయిపోయి కొంతమంది నిద్రపోతున్నాము, కొంతమంది ఎప్పుడైపోద్దని చెప్పి అనుకుంటున్నామంటారా? సమయం ఎంత మరి? ఎవరు చూసుకోవడం లేదా? 1 అబ్బో చాలా ఖచ్చితంగా చెప్తాను. సరే 1:10 అనుకుందాం. ఇప్పుడు యేసు ప్రభు చనిపోయిన ఆ ప్రాంతంలో ఎంత ఉంటుంది టైము? ఎంత ఉంటుంది? వాళ్ళకు మనకు 3 గంటల తేడా అనుకుంటా. 2.5 గంటల 2.5 గంట తేడా. ఇప్పుడు 1 తర్వాత 12, ఇప్పుడు 11:30 ఉంటుంది అనుకుంటా అక్కడ. ఓకే సరే, ఎట్లయితే ఏముంది, సరిగ్గా 3 గంటల సమయం అక్కడ సమయంలో యేసు ప్రభు తన ప్రాణాన్ని విడిచిపెట్టాడు. యేసు ప్రభుకు సిలువ వేసింది 9 గంటలకు, ప్రాణం విడిచింది 3 గంటలకు. 6 గంటల సేపు సిలువ పైన వేలాడుతూనే ఈ 7 మాటలను పలికిన క్రీస్తు మరణించాడు. మరణించినప్పుడు మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆయనను ఆ రోజు సాయంత్రమే తీసుకుని వెళ్ళి సమాధి చేశారు. తిరిగి 3వ దినం ఆయన పునరుత్థానుడుగా లేచాడు. ఈరోజు ఆయన చనిపోయాడు, తిరిగి 3వ దినం లేచారు కనుక రేపులా ఎల్లుండి మళ్ళా మనకు ఈ పునరుత్థానపు పండుగని, ఈస్టర్ పండుగను పెట్టి ప్రపంచవ్యాప్తంగా జరిపించుకుంటాడు. అది ఎటో ఆదివారం కాబట్టి సెలవు, ఆ సెలవు దినమనే ఇది వచ్చింది కాబట్టి ఆదివారంలో కలిసిపోతే పెద్దగా ఈ పండుగ చాలామందికి కనిపించదు. కనిపించినా కనిపించకపోయినా పునరుత్థానుడైన క్రీస్తు మన కొరకు చనిపోయి తిరిగి లేచాడు కనుక మనము వచ్చే ఆదివారం పునరుత్థానపు ఆరాధనలో ఈ ఈస్టర్ పండుగను మనం జరిపించుకుంటాం. వాక్యం విన్న ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు మన కొరకు సిలువ పైన తన ప్రాణాన్ని పెట్టి తను మాట్లాడిన మాటల ద్వారా అనేక విషయాలు మనకు తెలియజేసిన ఆ క్రీస్తు కొరకు మనమేం చేయగలుగుతున్నామో, ఏం విన్నామో, ఏం చేయవలసి ఉందో విన్న వాక్యమును బట్టి జాగ్రత్తగా అందరం కూడా మన హృదయాలను నెమరు వేసుకుంటూ దయచేసి తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, మోకాలు ఉండండి. యేసు ప్రభు శిలువ మీద పలికిన మాటలన్నిటిని కూడా ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. తండ్రి, వీరేం చేస్తున్నారు, వీరెరుగురు వీరిని క్షమించండి. 2